రూపాయలకే కడుపారా భోజనం అందించి పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. 5 ఏళ్లుగా తాళాలు పడ్డ అన్న క్యాంటీన్లకు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పిస్తోంది. దీంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్న క్యాంటీన్లకు తాళాలు. అన్న క్యాంటీన్లకు విముక్తి కల్పించనున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో తిరిగి తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 5 రూపాయలకి పట్టడన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు తెరిపించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అప్పట్లో వీటి నిర్మాణానికి ఒక్కొక్క క్యాంటీన్కు సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 వరకు ఈ క్యాంటీన్లు పనిచేశాయి. లక్షలాది మంది పేదల ఆకలి బాధలు తీర్చాయి. అయితే ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ క్యాంటీన్లకు తాళాలు పడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ తాళాలు ఇప్పుడు తెరుచుకోనున్నాయి. ఆగస్టు 15న దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం. మరో 83 క్యాంటీన్లు సెప్టెంబర్ 23 నాటికి అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 33 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేయనుంది. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిషనర్లకు ఆదేశాలందాయి. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీంతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అన్న క్యాంటీన్లను స్వయం సమృద్ధితో నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీటీడీలో నిత్యాన్నదానం కార్యక్రమం మోడల్గా అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తోంది. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించేలా ప్రణాళికలు రూపొందించేందుకు ముందుకు సాగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ శాఖ అధికారులకు తగు సూచనలు చేశారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన క్యాంటీన్ల భవనాలకు 5.20 కోట్ల రూపాయలతో రిపేర్లు చేయించడంతో పాటు కొత్తగా 20 చోట్ల క్యాంటీన్లకు కొత్త భవన నిర్మాణాల పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అనంతపురం ఉమ్మడి జిల్లా పరిధిలో వైసీపీ హయాంలో మూతపడ్డ 17 అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకోనున్నాయి. నెల్లూరు జిల్లాలో 6 క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో 2 క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నారు. సుమారు 13 లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేస్తున్నారు. వివిధ జిల్లాలు 5 ఏళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకోనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.